తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని కోటపోలూరు గ్రామం పెద్దన్నగారి చెరువు వద్ద ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరదలు, విపత్తులు సంభవించిన సమయంలో బాధితులను ఏ విధంగా కాపాడాలనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మరియు టీం సభ్యులతో పాటు సూళ్లూరుపేట తహసీల్దార్ నరసింహారావు, సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ మరియు ఎస్ఐ బ్రహ్మనాయుడు, కోటపోలూరు గ్రామ సర్పంచ్ కమతం అరుణకుమారి, గోవర్ధన్ మరియు ఇతర శాఖల్లో అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనకి విపత్తుల డిపార్ట్మెంట్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీం, నేషనల్ వైడ్గా ఉన్న ఎన్డీఆర్ఎఫ్ టీం మన కోటపోలూరులో విపత్తులు జరిగిన తర్వాత ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి, ఏ విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రతి డిపార్ట్మెంట్లో ఏ విధంగా కోఆర్డినేషన్తో మనం ప్రజలను కాపాడాలనే ఒక సినారియో తీసుకొని ఇక్కడ వివరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక వ్యక్తి కానీ ఎవరైనా ప్రజలు కానీ అనుకోని పరిస్థితుల్లో విపత్తులో చిక్కుకున్నప్పుడు వాళ్ళని ఎలా కాపాడాలి, ఏ విధంగా కాపాడాలి, ఒక్కొక్కరి ఒక డిపార్ట్మెంట్ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి హెల్త్, మెడికల్గా ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ టీమ్గా నుంచి కాపాడి వాళ్ళ యొక్క సిపి టెస్టులు ఏ విధంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించింది. మరియు ఇందులో ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఎన్డీఆర్ఎఫ్ టీంకి మరియు వాళ్ళ బృందంకి, వాళ్ళ ఆర్గనైజ్ చేసినటువంటి కమాండర్ సుమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ऑफिस में एक टेबल टॉप मीटिंग रखा गया था, जिसमें हेल्थ डिपार्टमेंट, रेवेन्यू डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट सभी ने अपना हिस्सा लिया था और सभी को एक सिनेरियो बेसिस ये फ्लड मॉक एक्सरसाइज हमने यहाँ पे कंडक्ट किया है, जिसमें आज अगेन हेल्थ डिपार्टमेंट, फायर डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट और रेवेन्यू डिपार्टमेंट ने एक्टिव पार्टिसिपेशन किया है. सर, एनडीआरएफ है वो ये फ्लड मॉक एक्सरसाइज करने का मेन उद्देश्य ये है कि इन फ्यूचर में जब भी हमें कभी रिस्पॉन्स करना पड़े तो हमारा जो प्रिपेयर्डनेस है और जो रिस्पॉन्स टाइम है उसमें कुछ गैप नहीं रहे, और साथ में जो डिफरेंट एजेंसियां हैं उनके साथ में हम बेटर कोऑर्डिनेशन के साथ में किसी भी डिजास्टर में हम रिस्पॉन्स कर सके, ये मेन मकसद था. इस आज की जो भी ये डिस्ट्रिक्ट लेवल फ्लड मॉक एक्सरसाइज हुई है, इसका मेन मकसद यही था कि एक तो बेटर कोऑर्डिनेशन हो और जो भी हमारे प्रिपेयर्डनेस और रिस्पॉन्स में जो गैप हैं उनको हम टाइमली फुलफिल कर सकें. थैंक यू. ఎంతవరకైతే మనకు ప్రెజెంట్ అయ్యి ఉండదో అంతవరకు మనం చెప్పలేము బతికున్నాడా లేదని. కెరోటిడ్ పల్స్ ఎప్పుడైతే ఆబ్సెంట్ అయ్యిందో వెంటనే మనం తీసాం కాబట్టి అతనికి సిపిఆర్ ఇవ్వాలి. కెరోటిడ్ పల్స్ ఇచ్చారు, ఇచ్చినాక కెరోటిడ్ పల్స్ చూడడానికి మనం విధానం ఉంటుంది. 1001, 1002, 1003, 1004, 1005 అలా 10 వరకు మనం లెక్క పెట్టాలి. మనకు పల్స్ ఒకవేళ అందకపోతే విక్టిమ్ అన్కాన్షియస్ ఉన్నట్టు. విక్టిమ్ ఎప్పుడైతే అన్కాన్షియస్ ఉంటాడో అప్పుడు మనం సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఏ విధంగా సిపిఆర్ ఇవ్వాలో ఫస్ట్ సిపిఆర్ ఇచ్చే స్థానాన్ని లొకేట్ చేస్తాం. ఏ విధంగా లొకేట్ చేయాలి చూడండి. మనకి రిప్స్ ని పట్టుకొని ఇలా ఇచ్చేస్తూ ఇక్కడ సెంటర్ పాయింట్ లో జైపాడ్ ప్రాసెస్ దగ్గర రావాలి. జైపాడ్ ప్రాసెస్ దగ్గర ఇలా నొక్కేసి 2 వేళ్ళు ఇలా పెట్టేసి ఈ చేతిని ఇలా చేసి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుందో మాస్టర్ హ్యాండ్ ఇలా పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ దీన్ని లెఫ్ట్ హ్యాండ్తో లాక్ చేసేయాలి ఇలా. ఎందుకంటే ఈ విధంగా అంటే మినిమం ఈ విధంగా లాక్ చేసి లొకేటెడ్ చేసిన తర్వాత అతని తాను డెప్త్ అనేది మినిమం 5 నుంచి 6 సెంటీమీటర్స్ డెప్త్ అనేది ఉండాలి అడల్ట్ పర్సన్స్ కి మనం సిపిఆర్ ఇచ్చేటప్పుడు. ఎందుకంటే ఒక వాటర్ కింద ఉంది పైకి వెళ్ళడానికి. ఎందుకంటే బ్రెయిన్ సెల్స్ ఎంతవరకు అయితే ప్రెజెంట్ ఉంటుందో అంతవరకే మనం బ్రతుకున్నాం. బ్రెయిన్ సెల్స్కి ఎప్పుడైతే బ్లడ్ అందదో ఆల్రెడీ డెత్ అయిపోతుంది. కాబట్టి బ్రెయిన్ సెల్స్కి గుండె నుంచి రక్తం అనేది వెళ్ళటానికి అడల్ట్కి అయితే 5 నుంచి 6 సెంటీమీటర్ డెప్త్ అనేది ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఒక అతేలి అంటే ఒక చేత్తాలుగా దీన్ని పెట్టి పైన అతని పైన 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 1 ఈ విధంగా 1 ఇచ్చినాక నెక్స్ట్ సెంటెన్స్ ఉంటుంది. మనము ఇన్హేల్ అయితే తీసుకుంటాం, 16% ఆ విక్టిమ్కి ఇస్తాం. ఇచ్చినాక ఏదైనా మళ్ళీ సేమ్ ఏదైతే లొకేట్ చేసామో మళ్ళీ సేమ్ టు సేమ్ అలాగే 30 సార్లు ఇచ్చినాక 2 ఇచ్చిన తర్వాత మళ్ళీ రెస్క్యూ బ్రీత్ 2 సార్లు ఇవ్వాలి. ఈ విధంగా ఎంతవరకు అయితే మనకి ఈఎంఎస్ దగ్గర రాదు అంతవరకు కూడా మనం అదే విధంగా ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఆల్రెడీ మనకి డాక్టర్స్ దగ్గర ఉండకంటే వాళ్ళు ఆల్రెడీ దీన్ని హ్యాండిల్ చేస్తారు. లేని సమయంలో ఈ విధంగా కంటిన్యూ
మనం చేసుకుంటూ 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 3. నెక్స్ట్ రెస్క్యూ బ్రీత్ 2 ఇవ్వాలి. ఈ విధంగా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అంటే మినిమం 1 నిమిషంలో మినిమం 100 కంప్రెషన్ రేట్ అనేది కన్ఫర్మ్ ఉండాలి. అతని తాలూ డెప్త్ అనేది 5 నుంచి 6 సెంటీమీటర్లు ఉండాలి. बैठ जा बोला छोड़ दिया నీళ్ళు పారేటప్పుడు గడపడుతుంది ఎక్కువ స్పీడ్ పారేట గోదావరి డీప్ డైవ్ కూడా బోట్లో ఎక్కడం జరిగింది. ఇప్పుడు ఆ బోట్ను పట్టుకుంటూ ఒడ్డు రాని ప్రయత్నిస్తారు. వ్యక్తిని తీసుకొచ్చారు, తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మినిమం 40-50 మీటర్ల దూరం నుంచి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వ్యక్తి ఉన్నారు కాబట్టి నీటిలో కొన్ని గోల్డెన్ మినిట్స్ అనేవి ఉంటాయి. మినిమం 6 నుంచి 8 నిమిషాల వరకు నీటిలో ఒక వ్యక్తి మునిగిపోయినా కూడా బ్రతుకుంటారు. అతని తాలూకు బ్రెయిన్ సెల్స్ అనేవి అంత వేగంగా డెడ్ అవ్వవు. కెరోటిడ్ పల్స్ అనేది ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం. కెరోటిడ్ పల్స్ ఎప్పుడైతే ప్రెజెంట్ అవుతాయో వెంటనే బ్రెయిన్ సెల్స్ అనేవి పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వ్యక్తిని బయటికి తీసుకొచ్చినాక ఆ లోపల ఉండేటప్పుడు కూడా పల్స్ అనేవి చెక్ చేస్తూనే వస్తూ ఉంటారు. స్పెషల్ సైన్స్ అన్ని పనిచేస్తూనే ఉంటే ఆ విధంగా ఏ విధంగా అయితే రికవరీ పోషించి వాటర్ కూడా బయటికి తీయడానికి ప్రయత్నిస్తారు రెస్క్యూర్స్. కానీ అది మీకు ఇలా బోట్లో చూపించడానికి అవ్వదు కాబట్టి బయటకు వచ్చినాక మీకు ఏ విధంగా అనేది చూపిస్తాం మేము. ఎందుకంటే వాటర్లో మీరు చూడలేరు కాబట్టి వస్తుంటారు. వాళ్ళకి వెళ్ళాక చూస్తే వాళ్ళకి కెరోటిడ్ పల్స్ ఉందా ముందు రాతాడు అది తీసినారు. నెక్స్ట్ అట్లా ఇంతవరకు మీరు నీటిలో చూసే ప్రతి ఒక్క డెమోస్ట్రేషన్ చూశారు. కానీ బయటకు వచ్చినాక ఏ విధంగా మనము దాన్ని రెస్పాండ్ అవ్వాలి, ఎటువంటి క్లోతింగ్ డివైడ్ చేసుకుంటూ మన నీటిలో ట్రావెల్ చేయాలనేది మీకు చూపిస్తాం. ఇవ్వడం పడుతున్నారు ప్రజలు. అలాగే వాటర్ ఏ విధంగా బయటకు కూడా చూస్తున్నారు. మెడిసిన్ ఏ విధంగా చేస్తున్నారు
మెనికిన్ మీద సిపిఆర్ డెమో దిండి. ఒక చెయ్యిని తల కిందకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఓకే, ఆ విధంగా పెట్టాలి. పెట్టినాక కొంచెం నోరుని ఓపెన్ చేయాలి. ఈ నోరుని కొంచెం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మన కడుపుని గట్టి నొక్కే సమస్య ఉండదు. అది వాటర్కి ఆపోజిట్లో చేయాలి. ఆ విధంగా వచ్చినాక ఆటోమేటిక్గా కడుపులో ఉండే వాటర్ బయటకు వచ్చేస్తుంది. మనం గట్టి నొక్కామంటే అతనికి ఏదైనా ఇంటర్నల్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అందువల్ల ఈ విధంగా పెట్టామంటే ఆటోమేటిక్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. కూడా ఈ విధంగా తయారు చేసుకుంటూ మనం చేసామంటే ఇవి కూడా మినిమం 24 అవర్స్ వరకు నీటిలో మునుగుకుంటా మనల్ని కాపాడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనకి ఇప్పుడు అరటి దవ్వలు ఉన్నాయి. అరటి దవ్వలతో కూడా మినిమం ఒక 2 మెట్లను కలిపి కొట్టుకున్నామంటే దాని మీద కూడా ప్రయాణం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బొంబులు అంటే ఎదురుకర్రలతో కూడా 4-5 దానికి ట్యాక్టిక్స్ తెలుసుకుంటూ దాంట్లో ఎవరైనా ఒక స్విమ్మర్ అయినా ఉండాలి. అది చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరికైతే స్విమ్మింగ్ రాదో ఈ విధంగా నీటిలో ఉండొచ్చు. కొంతవరకు మనకి వచ్చి ఏ టీం అయితే కాపాడడానికి వస్తుందో ఆ టీం కాపాడినంత వరకు ఈ విధంగా మనం ట్రావెల్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్విమ్మింగ్ రాగానే